వెల్కమ్ టు యాత్రసెల్. మీరు చూస్తున్న లేపాక్షి ఆలయం ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి అనే పట్టణం నందు గలదు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే మార్గంలో బెంగళూరుకు 120 కిలోమీటర్ దూరం ఉంది. క్రీస్తు శకం 1540లో విజయనగర సామ్రాజ్యంలో మంత్రులైన విరూపాన నాయక మరియు వీరన్నల గారిచే నిర్మించినట్లు ప్రతి రామాయణ సంఘటనకు ఒక ఆలయం మన పూర్వీకులు మనకు అందించారు. అందులోనిది లేపాక్షి ఆలయం ఒకటి. ప్రధానమైన ఆలయం 70 స్తంభాలతో చక్కటి శిల్పకలతో చూడచక్కగా ఉండి పొడవైన కార్యాలను చూడవచ్చును. ఆలయం వెనకాల ఏకశిలతో చెక్కిన వినాయకుడు, నాగలింగం, అలాగనే అసంపూర్తిగా ఉన్న కళ్యాణ మంటపాన్ని కూడా చూడవచ్చును. ఆలయంకు ముందు భాగాన సుమారు 200 మీటర్ దూరంలో ఎర్రటి ఏకశిలతో చెక్కిన ఎత్తైన పొడవైన నందిని చూడవచ్చును. గర్భాలయంలో మూలవిరాట్ శ్రీ వీరభద్ర స్వామి వారు దర్శనమిస్తారు. స్వామివారి కుడివైపున పార్వతీదేవి, ఎడమవైపున శ్రీ రామలింగం దర్శనమిస్తారు. జటాయు పడిన చోటనే ప్రతిగా రామలింగం ప్రతిష్ఠించినట్టుగా ప్రతిది. లేపాక్షి అనే పేరు వాల్మీకి రామాయణంలోని ఒక పక్షి అని జటాయువుతో ముడిపడి ఉన్నట్లుగా అతను సీతాదేవిని రక్షించే సమయంలో రావణుడి చేత గాయపడి ఇక్కడ పడిపోవడం మరియు రాముడు చేత లేపబడినాడు. అందుచే లేపాక్షి అని పేరు వచ్చింది. శ్రీరాముడు కృతజ్ఞతతో జటాయుకు మోక్షం ఇక్కడనే ప్రసాదించినట్లుగా ప్రతిది. హిందూ ఇతిహాసం ప్రకారం రామాయణంలో జటాయు ఒక రాబందు లేదా డెగా రూపాన్ని కలిగి ఉన్న డెమిగాడ్. జటాయు ఈజ్ నెప్యూ ఆఫ్ Garuda and an old friend of Sri Dasharatha Maharaju. The age of Jatayu said to be 60,000 of years. At this incident, జటాయు అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొని ధర్మం వైపు ఉండి మోక్షం పొందడం ఈ క్షేత్రం ద్వారా మనకు స్ఫూర్తినిస్తుంది. శ్రీరాముడు త్రేతాయుగములో ఈ క్షేత్రాన్ని ప్రాంతమంతా నడియాడినట్లు ఇక్కడ జటాయువునకు మోక్షం ప్రసాదించినట్లుగా ప్రతి. అందుచే ఇటీవల ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు జనవరి 2024లో ఉపవాస దీక్షలు వచ్చి శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకొని పూజలు కావించి పెదప అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంకు వెళ్ళడం మనం చూశాము. So it is very powerful and holy place for everyone. Thanks for watching. Please like, share and subscribe.